ఓం శాంతి. ఈరోజు మమ్మ కోసం అనుభవాలు చదువుకుంటూ మనం బ్రహ్మకుమారి గీతాబేన్ యొక్క అనుభవం చదువుతున్నాము. విదేహ స్వరూపిణి వికార మర్దిని మా మహాకాళి. విదేహ స్వరూపిణి వికారమర్దినిగా మా మహాకాళిగా ఉండేవారు మమ్మ. बटाला से ब्रह्मा कुमारी गीता बेन अपना अनुभव इस प्रकार सुनाती हैं। मैंने पहली बार मम्मा को सन 1963 में बटाला में देखा. బటాలా సెంటర్ నుండి, ఇవన్నీ పంజాబ్ ఏరియాలో ఉన్న సెంటర్స్ అన్నమాట. బటాలా సెంటర్ నుండి బ్రహ్మకుమారి గీతాబేన్ తన అనుభవం ఈ రకంగా వినిపిస్తున్నారు. నేను మొదటిసారిగా మా అమ్మను 1963లో బటాలాలో చూశాను. उस समय मैं 12 वर्ष की थी. जैसे ही मैंने मम्मा को देखा तो मुझे ऐसे लगा कि मैं जगदम्बा को देख रही हूँ. తన అనుభవం చెప్తున్నారు బటాలా సెంటర్ నుండి గీతాబేన్. నేను మొదటిసారి మమ్మాను 1963లో బటాలా సెంటర్లో చూశాను. ఆ సమయంలో నా ఏజ్ 12 సంవత్సరాల వయసు ఉండేది. నేను మా అమ్మని ఎలా అయితే చూసానో మొదటిసారిగా నేను జగదాంబను చూశాను అని ఫీలింగ్ కలిగింది నాకు అని చెప్తున్నారు. जैसे ही मैंने मम्मा को देखा तो मुझे ऐसे लगा कि मैं जगदम्बा को देख रही हूँ. मुझे जगदम्बा का साक्षात्कार हुआ. అంటే మమ్మాలో జగదంబ యొక్క స్వరూపం సాక్షాత్కారమైంది. మమ్మ ऊपर हॉल में जाकर बैठी तो वहाँ सन्नाटा छा गया, जैसा कि कोई फरिश्ता आ गया हो. మమ్మ పైన హాల్లో వెళ్ళి కూర్చున్నారు అంట. అక్కడ పూర్తి సైలెన్స్ వాతావరణం. ఒక ఎవరో ఫరిస్తా వచ్చారు అన్న ఒక సైలెన్స్ వాతావరణం అనుభవం అయిందంట అక్కయ్యకు. मम्मा मुझसे इतना प्यार किया करती थी कि मैं वर्णन नहीं कर सकती. మమ్మ నాకెంత ప్రేమ ఇచ్చేవారంటే అది నేను వర్ణించలేను. హమేషా మమ్మ ముజే గుడ్డు కేతిత్తి. ఎప్పుడు కూడా మమ్మ నన్ను గుడ్డు అని పిలిచేవారు. గుడ్డు అంటే బొమ్మ అని, గుడియా అంటాం కదా, गुड्डू అని పిలిచేవారంట. उनके शब्दों में इतना मीठास भरा होता था कि जब वे मुझे गुड्डू कहती थी तो मैं कहीं भी हूँ दौड़कर मम्मा के पास आ जाती थी. మమ్మ మాటల్లో ఎంత మధురత నిండి ఉండేదంటే ఆమె ఎప్పుడు నన్ను గుడ్డు అని పిలిచిన వెంటనే నేను ఎక్కడున్నా పరిగెత్తి మమ్మ దగ్గరికి వచ్చేసేదాన్ని అని చెప్తున్నారు. మమ్మ మే కోయి దేహపాన్ అథవా మైపన్ నహీ థా. మమ్మలో ఎలాంటి దేహాభిమానం, నేను అనే భావాలు ఉండేవి కాదు. मैं समझती हूँ कि मम्मा को अपनी देह की स्मृति तक नहीं रहती थी. మమ్మకు తన దేహం యొక్క స్మృతి కూడా ఉండేది కాదు. अभयदायिनी पाप विनाशिनी अला कनिपिंचेवारू मम्मा. एक दिन मम्मा क्लास करा रही थी. क्लास पूरे होने पर सभी चली गई. एक माता नहीं गई, वह बांधेली थी. ఒక రోజు మమ్మ క్లాస్ చేస్తున్నారు. క్లాస్ అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు అంట. ఒక మాత మాత్రం వెళ్ళలేదు. ఆమె అక్కడే ఉండిపోయారు. ఆమె బాంధేలి అంట, బంధన ఇంట్లో. मम्मा से उसने कहा मम्मा मैं घर नहीं जाऊंगी, मेरा పతి बहुत तंग करता है. ఆమె అన్నారంట, మమ్మ నేను ఇంటికి వెళ్ళను, నా పతి చాలా విసిగిస్తాడు, ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో అని. तब मम्मा ने कहा कुछ नहीं होगा, तुम जाओ घर, तो अब तुमको कुछ नहीं कहेगा. అప్పుడు మమ్మ అన్నారంట, లేదు ఇంటికి వెళ్ళు, ఏమి అనడు అతను నీకు, ఇంటికి వెళ్ళు అన్నారంట, ఏం అవ్వదులే అని.
वो माता जब घर गई तो उसके पति ने कहा मैं तुम्हारे आश्रम पर आया था लेकिन ऊपर सीढ़ी नहीं चढ़ सका, मुझे लगा वहाँ कोई बड़ी हस्ती आई हुई है. అలా మా అమ్మ అన్న మాట ప్రకారంగా ఆమె ఇంటికెళ్ళిపోయారంట మాతాజీ. వాళ్ళ పతి అడిగాడంట ఇంటికి మేమెళ్ళాక, "నేను మీ ఆశ్రమానికి వచ్చాను. పైకి మెట్లు ఎక్కలేదు నేను. పైకి రాలేదు. కానీ నాకనిపించింది అక్కడ ఎవరో పెద్దవాళ్ళొచ్చినట్టున్నారు. అందరూ కలుసుకోవటానికి వచ్చినట్టున్నారు అనిపించింది వాతావరణం" అని అన్నాడంట అతను. तब उस माता ने कहा हमारी मातेश्वरी जी आई हुई है. అప్పుడు ఆ మాత అన్నారంట మా మాతేశ్వరి जी వచ్చారు అని. उसके पति ने खुद ही पूछा कि क्या मैं उनका दर्शन कर सकता. అప్పుడు ఆమె పతి అడిగాడంట ఆమెను, అయితే ఏంటి నేను కూడా దర్శనం చేసుకోవచ్చా మాతేశ్వరిని అని అడిగాడంట. ఓ మాత अपने पति को मातेश्वरी जी के पास ले आई. వెంటనే అతన్ని మాతేశ్వరి మమ్మ దగ్గర తీసుకొని వచ్చారంట ఆ మాత. మాతేశ్వరి जी को देखते ही वो उनके चरणों में गिर गया. మమ్మాను చూడగానే మమ్మ చరణాల్లో పడిపోయాడంట అతను. మమ్మ ने प्यार से उसके सिर पर हाथ फेरा और दृष्टि दी. మమ్మ అతని తల మీద చాలా ప్రేమతో చెయ్యి వేసి నిమురుతూ దృష్టి ఇచ్చారంట. इसे उसने गदगद होकर अनुभव किया कि माँ ने मेरे जन्म जन्म के पाप दग्ध कर दिए. అతనికి అనుభవం అయిందంట ఒళ్ళు పులకరిస్తూ గదగదైపోతూ అతనికి అనుభవం అయింది తల్లి నా జన్మ జన్మల పాపాలు దగ్ధం చేసేసింది అని అతనికి అనుభవం అయిందంట. एक बार क्लास में मम्मा ने सभी कन्याओं को अलग से बिठाए. फिर हम कन्याओं से मम्मा ने एक प्रश्न पूछा कि किस किस को ये जीवन अच्छा लगता हाथ उठाऊं. ఒకసారి క్లాస్లోని మమ్మ కన్యలందరినీ వేరేగా ఒక పక్కకి కూర్చోపెట్టారంట. వాళ్ళని చూస్తూ కన్యలందరినీ చూస్తూ మమ్మ ఒక ప్రశ్న అడిగారంట, ఇందులో ఎవరెవరికి జీవితం ఇష్టపడుతుంది చేతులెత్తండి అని కన్యల్ని అడిగారంట. मैंने भी उठाया तो मम्मा ने कहा इस बच्चे पर इसकी माता का बहुत मोह है, धीरे धीरे वो भी खत्म हो जाएगा और ये బంధన్ ముక్త हो जाएगी. అయితే అందులో నేను కూడా అందరితో పాటు చెయ్యి ఎత్తాను, నాకు ఈ జీవితం ఇష్టము అని. అప్పుడు మమ్మ అన్నారంట అక్కి చెయ్యి ఎత్తి చూసి గీతాబేన్ని చూసి, ఈ బచ్చికి ఇంకా వాళ్ళ మాత మోహం ఎక్కువ ఉంది ఈ అమ్మాయి పైన, వాళ్ళ అమ్మ మోహం నెమ్మదిగా ఆ మోహం కూడా సమాప్తి అవుతుందిలే, ఈమె బంధన్ముక్తి అయిపోతుంది, లౌకికింటి నుండి సేవకు వచ్చేస్తుంది అని మమ్మ అన్నారు అంట. मम्मा के ये बोल मेरे लिए वरदान बन गए और मेरे सर्व लौकिक बंधन धीरे धीरे कट गए. మమ్మ ఆ రోజు నా కోసం సభలో అన్న మాటలు నాకు వరదానమైపోయి అలాగే నా లౌకిక బంధనలన్నీ నెమ్మదిగా తెగిపోయాయి, నేను సేవలో వచ్చేసాను అని చెప్తున్నారు అక్కయ్య. కరుణామయి కాత్యాయనిగా ఉండేవారు మమ్మ. ఏక్ బార్ మమ్మ బటాలా సే జమ్మూ జా రహీ థీ. ఒకసారి మమ్మ బటాలా సెంటర్ నుండి జమ్మూకి వెళ్తున్నారంట. मैं मम्मा के सामने खड़ी होकर रोने लगी कि मैं भी आपके साथ चलूँगी. అయితే నేను మమ్మ ఎదురుగా నిలబడి ఏడవడం మొదలుపెట్టాను, మమ్మ నేను మీతో వస్తాను అని. గీతాబేన్ ఏడ్చారంట. 12 ఏళ్ళ వయసు కదా, చిన్న అమ్మాయి కదా. మమ్మ జమ్మూకి బయలుదేరుతుంటే మమ్మ నేను వస్తానని ఏడ్చారంట, మీతో వస్తాను అని. మమ్మ ने एक पल सोचा और फिर मुझे अपने साथ జమ్మూ ले गई. ఒక క్షణం ఆలోచించారంట మమ్మ, ఆ తర్వాత సరే బయలుదేరు అని జమ్మూకి తీసుకెళ్లారంట గీతాబేన్ని. वहाँ ले जाकर मुझे एक सुंदर नया फ्रॉक पहनाया तो मुझे बहुत रूहानी नशा चढ़ गई कि मम्मा ने मुझे फ्रॉक पहनाया है. అక్కడికి వెళ్ళాక జమ్మూ చేరుకున్న తర్వాత అక్కడ నాకు ఒక సుందరమైన కొత్త ఫ్రాక్, కొత్త గౌన్ కొని నాకు వేశారు మమ్మ. అప్పుడు నాకు లోపల నుండి చాలా ఆత్మిక నశ ఎక్కిపోయింది. మమ్మ నాకు ఫ్రాక్ వేయించారు, మంచి ఫ్రాక్ తీసి ఇచ్చారు అని. उस रात मम्मा ने मुझे अपने साथ ही सुलाया. అంతేకాదు ఆ రాత్రి మమ్మ తన దగ్గర నన్ను పడుకోబెట్టుకున్నారు. అగలే दिन किसी एक भाई के साथ मुझे బటాలా వాపస్ भेजा. రెండో రోజు ఒక అన్నయ్య తోడిచ్చి ఈమెను బటాలా తీసుకెళ్ళిపో అని పంపించారంట ఇంటికి. ఒకరోజు ఆమె కోరిక తీర్చేసి తర్వాత ఇంకా అంటే చిన్న అమ్మాయి కదా, మమ్మతో పాటే ఉండడం అనేది కష్టం కదా,
అందుకే ఆమె కోరిక ఒకరోజు మమ్మతో ఉండేలాగా తీర్చేసి తర్వాత ఒక అన్నీని తోడిచ్చి పంపించేస్తారంట బటాలాకి తిరిగి. मम्मा में प्यार की बहुत शक्ति थी. मम्मा कहती थी कि कभी भी किसी भी हालत में ఆంసు నీ బహానా. మమ్మాలో ప్రేమ యొక్క శక్తి చాలా ఉండేది. ఎప్పుడు ఏమనేవారు, ఏ పరిస్థితిలోని కన్నీరు కార్చకండి అనేవారు మమ్మ. ఆంసు ఆబి జాయి తో ఉनको बाहर नहीं निकलने देना. ఒకవేళ కన్నీరు వచ్చినా బయటకు రానివ్వకండి అనేవారంట మమ్మ. మమ్మకు कोई भी సమాచార విస్తార్ में सुनाने की आवश्यकता नहीं थी. మమ్మ ఎదురుగా ఏ సమాచారం విస్తారంగా వినిపించే అవసరం ఉండేది కాదు. वे एक क्षण के अंदर उस समाचार का सार समझ लेती थी और समाधान भी देती थी. ఒక క్షణంలోనే మనం ఇంకా పూర్తిగా వివరించకముందే ఆ సమాచారం యొక్క సారం అంతా కూడా అర్థమైపోయేది మమ్మ. మరి సమాధానం కూడా దానికి చెప్పేసేవారంట ఒక క్షణంలోనే. మమ్మ में रहम की భావన बहुत ही साथ में निर्माणता की భావన भी. మమ్మలో దయా భావన చాలా ఉండేది, దాంతోపాటు నిర్మాణత యొక్క భావన కూడా ఉండేది. కిసికి ప్రతి రించక మాత్రం ఉన్మే నఫరత్ की భావన नहीं थी. ఎవరి పట్ల కొంచెం కూడా అసహ్య భావన మమ్మలో ఉండేది కాదు. భలే ही कैसा भी बच्चा आया हो उनको दया और प्रेम की भावना से देखती थी. ఎలాంటి పిల్లలు ఎదురుగా వచ్చినా కానీ వాళ్ళని దయా భావనతో స్నేహ భావనతోనే चूसेवार मम्मा. एक बार मम्मा को रबड़ी बनाकर दी गई तो मम्मा ने उसी चम्मच से सबको रबड़ी खिलाई. कैसे प्यार दुलार था उस माँ का, मुझसे तो वर्णन ही नहीं किया जाता. ఒకసారి మమ్మకు రబడి చేసి ఇచ్చారంట. అక్కడ సెంటర్లో మమ్మ కోసం రబడి చేసి ఇచ్చారు. మమ్మ అందులో ఉన్న చెంచాతో రబడి తీసి అందరికీ అక్కడ ఉన్న వాళ్ళకి తినిపించారంట. ఎలాంటి ప్రేమతో నిండినటువంటి తల్లిగా ఉండేవారు. నేను వర్ణన చేయలేను అసలు మమ్మ కోసం అని చెప్తున్నారు అక్కయ్య. క్షమాకర్ క్షమాశీల్ బన్నానా, ఇది విశేషత మమ్మలో ఉండేది. క్షమించి క్షమాశీలుగా తయారు చేయడం. एक बार की बात है, मम्मा अमृतसर आई हुई थी. वहाँ एक बहन के हाथों से दूध का पतीला गिर गया. ఒకసారి మమ్మ అమృత్సర్ వచ్చారంట. అక్కడ సెంటర్లో ఉన్నప్పుడు ఒక అక్కే చేతిలో నుండి పాల గిన్నె, పాలు ఉన్నాయి, పాలు మరిగించి గిన్నెలో ఆ పాల గిన్నె పడిపోయిందంట పాలతో తపాలా. मम्मा ने उसको कुछ नहीं कहा. बदले में उससे पूछा तुम्हारे ऊपर तो नहीं गिरा, हाथ जल तो नहीं गए. మమ్మ ఏమీ అనలేదంట. ఇంకా మమ్మ అడిగారంట, నీ మీద పడలేదు కదా, చెయ్యి కాలలేదు కదా అని అడిగారంట. इस प्रकार से उसको सांत्वना दी. अगले दिन उसका मन शांत होने के बाद उसको समझाया गया कि कैसे दूध को संभाल कर ले जाना है. అలా ఆమెకు సాత్వనత ఇచ్చారు. తర్వాత రెండో రోజు ఆ విషయాన్ని మళ్ళీ రిపీట్ చేసి అర్థం చేయించారు. ఆ మనసు శాంతం అయిపోయాక పాలు పడిపోయి అనేది తనకి ఏం తగలేదు కదా, అది చూసుకున్న తర్వాత రెండో రోజు మమ్మ పాలని ఎలాగా సంభాళించి పట్టుకెళ్ళాలి, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని అర్థం చేయించారంట మమ్మ. రెండో రోజు లెసన్ ఇచ్చారు. मम्मा के अंदर करुणा भाव और क्षमा भाव बहुत था. इन भावों के आधार पर ही वे शिक्षा देती थी. మమ్మలో కరుణాభావం క్షమాభావం చాలా ఉండేది. ఈ భావాలతోనే ఆమె శిక్షణ ఇచ్చేవారు. క్షమాభావం కరుణాభావన అనేది నిండి ఉండేది ఆమె ఇచ్చే శిక్షణలో కూడా. मातेश्वरी जी के वो बोल मेरी जिंदगी को खुशहाल कर गए. మాతేశ్వరి జీ యొక్క ఆ మాటలు నా జీవితాన్ని సంతోషంలో ముంచేశాయి అని ఇంకో అక్కి అనుభవం చెప్తున్నారు. ఎవరు? చండీగఢ్కి ब्रह्मा कुमारी उत्तरा बेन जी कहते कि मम्मा के बारे में जब मैं सुनती तो लगता था कि मम्मा शायद बहुत चमत्कारी सूरत वाली होगी. చండీగఢ్ నుండి బ్రహ్మకుమారి ఉత్తరాబేంజి చెప్తున్నారు, మమ్మ కోసం ఎప్పుడు నేను వింటున్నా అనిపించేది మమ్మ బహుశా చాలా చమత్కారి రూపం ఉందేమో మమ్మాది అని. మమ్మని చూడలేదు, వినేటప్పుడు అనిపించేదంట మమ్మ కోసం వినేటప్పుడు ఆమె రూపం చమత్కారి రూపం ఉంటుందేమో అని. मम्मा को हर आत्मा पहचान लेती थी, पहले दिल से बाद में आंखों से. इसके विषय में एक घटना सुनाती है. మమ్మను ప్రతి ఆత్మ గుర్తించేవారు. మొదట హృదయంతో గుర్తించేవారు, తర్వాత కళ్ళతో
చూసి గుర్తించేవారు. ముందు హృదయంతో గుర్తించేవారు మా అమ్మను. ఈ విషయంలో ఒక ఘటన జరిగింది మీకు వినిపిస్తున్నాను అని చెప్తున్నారు అక్కయ్య. ఆంఖ్ నా జానే దిల్ పేచానే. కళ్ళకి మా అమ్మ ఎవరు అనేది తెలియకపోయినా హృదయం మాత్రం మా అమ్మని గుర్తించేది. मैं पहली बार मम्मा को सन 1962 में बटाला सेवा केंद्र पर देखा. నేను మొదటిసారి మా అమ్మను బటాలా సెంటర్‌లో వచ్చినప్పుడు 1962 సంవత్సరంలో అక్కడ సెంటర్‌లో మా అమ్మని చూసాను. उस समय मम्मा के स्वागत के लिए एक अंधी बहन फूल माला लेकर खड़ी थी. మా అమ్మ వచ్చేటప్పుడు మా అమ్మకు స్వాగతం పలకడం కోసం అక్కడ ఒక బ్లైండ్‌గా ఉండే గుడ్డిగా ఉండే అక్కయ్య, కళ్ళు కనిపించవు. ఆ అక్కయ్య పూలమాల పట్టుకొని నిలబడ్డారంట. मैंने उसको देखकर आश्चर्य दिखाया कि ये तो देख नहीं सकती परंतु मम्मा को माला పహనాయికి कैसे. ఆమెను చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. మీకు కనిపించడం లేదు, చూడలేరు కదా, మమ్మాకి మాల ఎలా వేస్తారు అని. मैंने उनसे पूछा बहन तुम मम्मा को कैसे पहचानोगी और माला पहनाओगी. వెంటనే ఆమెను అడిగారు కూడా అంట అక్కయ్య, ఎవరు ఉత్తరాబేన్. ఏమని, మమ్మని నువ్వు ఎలా గుర్తుపెడతావు, గుర్తుపట్టగలవు మమ్మ ఈమె అని, నువ్వు ఎలాగా మాల వేస్తావు మమ్మ మెడలోని అని అడిగారంట. ఉస్నే కా బేన్ ఆప్ దేఖ్నా మై कैसे पहचानूंगी. వెంటనే ఆమె అన్నారంటే, చూడు నేను ఎలా గుర్తుపెడతాను మమ్మను అన్నారంట ఆమె. मम्मा चलकर आ रही थी, उनसे आगे बहुत से भाई बहनी उस बहन के सामने से निकले. మమ్మ నడుస్తూ వస్తున్నారంట. మమ్మ కన్నా ముందు చాలామంది అన్ని లక్కీలు కూడా అదే తోవలో నడుస్తూ ఆ అక్కి ముందు నుండి చాలామంది పాస్ అయ్యారు. जब मम्मा उसके सामने आई ठीक उसी समय उसने मम्मा के गले में फूल माला डाली. ఎలాగైతే మమ్మ నడుస్తుంటే మమ్మ కన్నా ముందు కొంతమంది అన్నయ్య లక్కీలు ఆల్రెడీ మమ్మకు స్వాగతం పలికి తీసుకెళ్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా నడిచి వెళ్తున్నారు. వాళ్ళ వెనుక మమ్మ ముందుకు నడుస్తున్నారు. వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయాక మమ్మ కరెక్ట్గా ఆమె ఎదురుగా రాగానే ఆ బ్లైండ్గా ఉన్న అక్క ఎదురుగా మమ్మ మెడల ఆమె పూలమాల వేశారంట. ఇంతమంది అన్నయ్య లక్కీలు ముందు పాస్ అయ్యారు కదా, అందులో నుండి వాళ్ళు వెళ్ళిపోయాక ఎవరైతే ఎదురుగా వచ్చారో ఆమె మా అమ్మ అని గుర్తుపెట్టి ఆమె మాల వేయడం కళ్ళు కనిపించకపోయినా. ఏదో एक चमत्कार ये था, చాలా చమత్కారం అనిపించింది నాకు, వండర్ అనిపించింది. इसी को कहा जाता है आंख ना जाने दिल पहचाने. ఇదే నేను చెప్పే అనుభవం. కళ్ళు చూడకపోయినా మనసు హృదయము గుర్తించేసేది మమ్మను. मैं जब मम्मा से पहली बार मिली तो उस समय मेरे जीवन संघर्ष में चल रहा था. మొదటిసారి నేను మా అమ్మను కలిసినప్పుడు నా జీవితంలో చాలా సంఘర్షణ అనేది ఉంది. ఆ సమయంలో ఘర్కే బహుత్ కడే బంధన్ తే, ఇంటిలో చాలా కఠినమైన బంధనలు ఉన్నాయంట. మన్ భారీ భారీ రేతైతే ఆ సంఘర్షణల కారణంగా మనసు చాలా భారంగా ఉండేది. మా అమ్మను కలిసే మొదటిసారి मुझे अंदर से आ रहा था कि मैं भी मम्मा जैसे जीवन बनाऊँ. అప్పుడు నాకు అనిపించింది మమ్మని చూడగానే మమ్మ లాంటి జీవితం నేను తయారు చేసుకోవాలి అని. మమ్మ अभी मुझसे बहुत प्यार से मिली और अचल दीदी से कहा देखो इस बच्ची का ख्याल रखना आगे जाकर ये बहुत సేవ करेगी. మమ్మ కూడా చాలా ప్రేమతో నన్ను కలుసుకున్నారు. అచల్ దీది ఉండేవారు అప్పుడు చండీగఢ్లోని. ఆమె చంద్రమణి దాది తర్వాత జోనల్ ఇన్ఛార్జ్గా ఆమె బాధ్యతలు తీసుకొని నడిపించారు అచల్ దీది. అచల్ దీది అనుభవం కూడా మీరు విన్నారు మధ్యలో. అయితే అచల్ దీదికి మమ్మ చెప్పారంట, చూడు ఈ బచ్చి పైన నువ్వు ఆలోచన పెట్టు, గమనిక పెట్టు, చూసుకో జాగ్రత్తగా, ముందు ముందు చాలా మంచి సేవ చేస్తుంది ఈమె అని చెప్పారంట. ఉత్తరాబేన్ కోసం అచల్ దీదితో మమ్మ చెప్పారు. जब मम्मा वहाँ से जा रही थी तो मुझे देख फिर अचल दीदी के सामने वही शब्द दोहराए कि इस बच्चे का ख्याल रखना. మమ్మ వెళ్ళిపోతున్నప్పుడు కూడా మళ్ళీ అదే విషయాలు అచల్ దీదీతో మళ్ళీ రిపీట్ చేశారంట మమ్మ, ఈ బచ్చీని జాగ్రత్తగా చూసుకో అని. मैंने इन शब्दों को सुना तो मुझे कोई खासियत नज़र नहीं आई क्योंकि उस समय बहुत बंधन होने के कारण मैं ये सोच भी नहीं सकती थी कि मैं यज्ञ में समर्पित होकर बाबा की सेवा कर सकूंगी. అయితే ఆ మాటలు నేను విన్నా కూడా నేను ప్రత్యేకంగా ఆ మాటల మీద నా శ్రద్ధ పోలేదు మమ్మ అచల్ దీదీతో చెప్పిన మాటల పైన. ఎందుకంటే నాకేం నమ్మకం లేదు నేను సేవలో వస్తానని. చాలా బంధన
ఇంట్లో బంధనలున్న కారణంగా నాకు ఆ ఆలోచన చేసే అవకాశం కూడా లేదు. నేను యజ్ఞంలో సమర్పితమై బాబా సేవ చేయగలను అని ఆలోచించే అవకాశం కూడా లేదు. అటువంటి పరిస్థితి మా ఇంట్లో అని చెప్తున్నారు వాక్య. लेकिन मम्मा के वे बोल मेरे लिए वरदान बन गए। बाद में मैं निर्बंधन बनकर ईश्वरीय सेवा पर उपस्थित हुई. కానీ మమ్మ నోటి నుండి వచ్చే ఆ మాటలు నాకు వరదానమైపోయి తర్వాత నేను నిర్బంధన అయిపోయి బంధనలు తొలగిపోయి ఈశ్వరీయ సేవలో వచ్చేసాను అని చెప్తున్నారు వాక్యం. ఓ కాళీ మాక సాన్నిధ్య काली माँ యొక్క సాన్నిధ్యంలా ఉండేది మమ్మాతో కలిసినప్పుడు. मम्मा का जीवन बिल्कुल सादा था, उनका हृदय विशाल था, उनमें అచుక్ పరక్ శక్తి थी. మమ్మ జీవితం పూర్తి సింపుల్గా ఉండేది, ఆమె హృదయం విశాలంగా ఉండేది, అపారమైన పరిశీలన శక్తి ఉండేది మమ్మలోని. ఉన్కే బోల్ వరదాని తే సత్య తే, ఆమె మాటలు వరదాని మాటలుగా ఉండేవి, సత్యమైన పలుకులుగా ఉండేవి మమ్మవి. మమ్మ ధారణకి సంపూర్ణ మూర్తి, ధారణ యొక్క సంపూర్ణ మూర్తిగా ఉండేవారు మమ్మ. मैंने देखा एक व्यक्ति मम्मा से मिलने आया. वो ब्रह्मवत्स नहीं था, कारण कि पवित्र जीवन नहीं बीतता था. నేను చూసాను ఒకసారి ఒక వ్యక్తి మమ్మను కలవడానికి వచ్చారు. ఆ వ్యక్తి బ్రహ్మవత్సగా బీకేగా అని చెప్పుకోవటానికి లేదు. బాబా బిడ్డ బీకే అనడానికి వీలు కాని విధంగా ఉండేవాడు. అంటే పవిత్రత అనేది జీవితంలో ఆచరించేవాడు కాదు, అతను సంపర్కంలో వచ్చేవాడు కానీ. అందుకని బ్రహ్మవత్స అనుకోవడానికి లేదు. मम्मा ने केवल वरदानी हस्त ऊपर करके उसे वरदान दिया. కానీ ఆ వ్యక్తి మమ్మను కలవడానికి వచ్చినప్పుడు వరదాని హస్తము ఆయన తలపైన పెడుతూ వరదానం ఇచ్చారంట మమ్మ. वो व्यक्ति रोने लगा और कहने लगा मम्मा क्या मैं आपके सानिध्य में नहीं आ सकता. ఆ తర్వాత మమ్మ చూసి ఆ వ్యక్తి ఏడవడం మొదలుపెట్టారు, అనడం మొదలుపెట్టారంట. మమ్మ నేను మీ సాన్నిధ్యంలో వచ్చే అవకాశం లేదా, మీ సాన్నిధ్యంలో చేరుకోలేనా అని అడిగాడంట. तब मम्मा ने कहा देखो बच्चे ये काली माँ का सानिध्य है, हर कोई व्यक्ति उसको पा नहीं सकता. इस प्रकार मम्मा शीतल देवी थी तो काली माँ भी. అప్పుడు మమ్మ అన్నారంట, చూడు బచ్చే ఇది కాళీ మా యొక్క సాన్నిధ్యం. ప్రతి ఒక్కరూ అందరూ ఈ కాళీ మా యొక్క సాన్నిధ్యంలో చేరుకోలేరు, ఎవరంటే వాళ్ళు చేరుకోలేరు అని మమ్మ అన్నారంట. అంటే కారణం అతను ఇంకా పవిత్రత ఆచరించట్లేదు కదా, అందుకని మమ్మ అలా అన్నారు. కాళీమా సాన్నిధ్యాన్ని పొందాలంటే అంత పవిత్రత ధారణ ఉండాలి అని. ఈ రకంగా మమ్మ శీతల దేవిగా ఉండేవారు, దాంతోపాటు కాళీమాగా కూడా ఉండేవారు. శిక్ష దేనికి నిరాళీ పద్ధతి, శిక్షణ ఇచ్చే అతీతమైన పద్ధతి మమ్మలో ఉండేది. శిక్షణ ఇవ్వడంలో డిఫరెంట్గానే ఉండేది మమ్మ యొక్క పద్ధతి. शिक्षण అంటే నేర్పించటం. मम्मा की शिक्षा देने की विधि बहुत निराली थी. अगर कोई गलती करता था तो मम्मा सदा उसको इशारे से प्यार से समझानी देती थी. मम्मा शिक्षण ఇచ్చే విధానమే వేరుగా ఉండేది. ఎవరైనా తప్పు చేసినా వారికి సౌజ్ఞలతో ప్రేమతో అర్థం చేయించేవారు వాళ్ళ తప్పుని మమ్మ. एक बार हम कई कन्याएं मम्मा के सामने बैठी थी. उस समय मम्मा ने सबसे पूछा तुम्हारे में कोई बाजार की चीज़ें खाती हैं. ఒకసారి మమ్మ ఎదురుగా మేము కన్యలు అందరూ కూర్చున్నాము. అప్పుడు మమ్మ అందరినీ అడిగారు, కన్యలందరినీ, మీలో నుండి ఎవరైనా బజార్లో కొనే వస్తువులు తినేవాళ్ళు ఉన్నారా? స్వీట్స్ వాట్స్ కొనుక్కొని తింటారు కదా బయట వండే పదార్థాలు, తినే అలవాటు ఉందా, మీరు ఎవరైనా తింటున్నారా అని అడిగారంట. तब हर एक ने अपनी अपनी बातें बता दी. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ విషయం వాళ్ళు చెప్పారు, తింటున్నాము తినలేదు అలా ఎవరిది వాళ్ళు. तब मम्मा ने प्यार से समझाई कि देखो तुम किसकी संतान हो, श्रेष्ठाति श्रेष्ठ परम पिता परमात्मा की संतान हो, साधारण बच्चे नहीं हो.
అప్పుడు వెంటనే మా అమ్మ అందరి మాటలు విన్న తర్వాత ప్రేమతో అర్థం చేయించారంట. చూడు, మీరు ఎవరి సంతానం? శ్రేష్టాతి శ్రేష్టమైన పరంపిత పరమాత్మ యొక్క సంతానం, సాధారణమైన పిల్లలు కాదు మీరు అని అర్థం చేయించారంట మా అమ్మ. उस दिन से हम लोगों में धारणा इतनी पक्की हो गई कि हमने कभी बाजार की वस्तु खाई ही नहीं. ఆ రోజు నుండి మాలో ధారణ ఎంత పక్కా అయిపోయిందంటే మళ్ళీ ఎప్పుడు బజార్లో కొనుక్కునే వస్తువు మేమెవరు తినలేదు, మానేసాం అందరం. మా అమ్మ చెప్పే ఆ మాటలతోని అని చెప్తున్నారు అక్కయ్య. परम तपस्विनी शिवे. मम्मा को देखते ही सामने वालों को दीदार व अनुभव क्यों होते थे? మమ్మాని చూడగానే ఎదురుగా ఉండే వాళ్ళకి సాక్షాత్కారం ఎందుకు అయ్యేది? मम्मा की गहन तपस्या और उनकी धारणा ही थी जो देखने वालों को दीदार हो जाते थे. మమ్మాలో ఉన్న డీప్గా ఉండే తపస్సు మరియు ఆమె ధారణలే అలా ఉండేవి, చూసేవారికి సాక్షాత్కారం జరిగి తీరేది. బాబా కా సాక్షాత్कार हो जाता था. బాబా యొక్క సాక్షాత్కారం కూడా జరిగేది మమ్మ ద్వారా. मम्मा के सामने कैसा भी कठोर विरोधी व्यक्ति झुक जाता था. किसने झुकाया? मैं समझती हूँ कि मम्मा के आदर्श, धारणा युक्त तपस्वी जीवन और बाबा के प्रति उनकी अगाध समर्पण भावना ने మమ్మ ఎదురుగా ఇలాంటి కఠోర విరోధి వ్యక్తులు వచ్చినా కూడా వంగిపోయేవారు. ఎవరు వంచారు వాళ్ళని? నాకు అనిపిస్తుంది మమ్మ యొక్క ఆదర్శ జీవితము, ధారణాయుక్త జీవితము, తపస్వి జీవితం మరియు బాబా పట్ల ఆమెకున్న అగాధమైన సమర్పణ భావన, దానివల్లనే ఎదుటి వలన ఆమె ఎదురుగా వంగిపోయేవారు విరోధులు కూడా. एक व्यक्ति जो हमारा पड़ोसी था वो हमारे पिताजी को भड़काता था, तुम अपनी बच्ची को संभालो, वहां नहीं जाने दो. ఒక వ్యక్తి అక్కి వాళ్ళ ఇంటి పక్కన ఉన్నారంట, ఉత్తరాబేన్ వాళ్ళ ఇంటి పక్కన ఉంటాడు అతను, వాళ్ళ పొరుగింట్లో. అతను ఎప్పుడు కూడా వాళ్ళ నాన్నగారితో, ఉత్తరాబేన్ వాళ్ళ నాన్నగారితో అనేవాడంట, నువ్వు మీ అమ్మాయిని జాగ్రత్త చూసుకో, అక్కడ పంపించకు, ఓం శాంతి సెంటర్కి నువ్వు పంపించకు, వెళ్ళిపోతుంది, జాగ్రత్త చూసుకో అని చెప్పేవాడంటే ఎప్పుడు. लेकिन जब वो मम्मा से मिला तो उसके सारे भाव स्वभाव बदल गए और उसने साप्ताहिक कोर्स किया. आखिर उसने हमारे पिताजी से कहा, तुम अपनी बच्ची को रोको नहीं, वहाँ बहुत ऊंचा ज्ञान है, उसको जाने दो. मैंने इनकी माँ को देखा है, वो बहुत ऊंची हस्ती है, तुम झगड़े को छोड़ो, ज्ञान समझने की कोशिश करो. उसके उन शब्दों से हमारे पिताजी परिवर्तित हो गए. కానీ అలా చెప్పే వ్యక్తి వాళ్ళ నాన్నగారిని రెచ్చగొట్టేవాడు అతను, మీ అమ్మాయిని పంపకో అని. అలాంటి వ్యక్తి ఒకసారి మా అమ్మతో కలిసాడంట అతను. తర్వాత అతని భావ స్వభావమే మారిపోయింది మా అమ్మని కలిసాక. వెంటనే అతను 7 రోజులు కోర్స్ కూడా చేశాడంట, విన్నాడంట వచ్చి సెంటర్లోని. ఆఖరికి అతనే మళ్ళీ వాళ్ళ నాన్నగారికి, ఉత్తరాబేన్ వాళ్ళ నాన్నగారికి చెప్పడం మొదలుపెట్టాడంటే, ఏమని? మీ అమ్మాయిని ఆపకు, అక్కడ వెళ్ళనీయు, చాలా మంచి ఉన్నతమైన జ్ఞానం వినిపిస్తున్నారు అక్కడ, వెళ్ళని, ఆపొద్దు నువ్వు. నేను వెళ్ళాను, అక్కడ సెంటర్లో చూసాను, వాళ్ళ మమ్మను చూశాను, చాలా ఉన్నతమైన హస్తి, చాలా ఉన్నతమైన వ్యక్తి ఆమె. అందుకో నువ్వు గొడవలాడకు, జగడాలాడకు, ఆమె వెళ్తుంది అని ఏమి అనుకో, జ్ఞానము తెలుసుకోవటానికి నువ్వు కూడా ప్రయత్నించు అని చెప్పాడంట అతను. అతని మాటలు విని మా నాన్నగారిలో పరివర్తన వచ్చేసింది అని చెప్తున్నారు ఉత్తరాబేన్. तब जाकर वे भी सेवा केंद्र पर आए और ज्ञान समझकर हमें बंधन मुक्त कर दिया. ఆ మాటలు విని మా నాన్నగారు కూడా సెంటర్కి వచ్చారు, జ్ఞానం విన్నారు, అర్థం చేసుకొని నన్ను బంధన్ముక్తగా చేసేసారు అని చెప్తున్నారు. బంధన పెట్టడం మానేశారంట అక్కయ్యకు. మమ్मा की स्मृति हमारे लिए विस्मृत होना असंभव क्योंकि वे महान थी, ममता स्वरूपति, परोपकारिणी थी. అంటే అప్పుడు బంధన ఇంకా తెగిపోయింది, వాళ్ళ నాన్నగారి ఇష్టం ఉంది కాబట్టి అక్కయ్య సెంటర్లో వచ్చేసారు బాబా సేవ చేయడానికి. మమ్మ అనేవారు కదా, అచల్ దీదీతో చెప్పేవారంటే, జాగ్రత్త చూసుకో, ఈమె చాలా సేవ చేస్తుందని. ఎలా ఆమె సెంటర్లో రాగారని ఉత్తరాబేన్కే తెలియదు, కానీ మమ్మ మాటలు వరదానం అయిపోయి చూడండి. వాళ్ళ నాన్నగారు కూడా మారడం,
బంధన తెగిపోవడం, సెంటర్‌కొచ్చేయడం. మా అమ్మ యొక్క స్మృతి మా కోసం మా మా జీవితంలో మా అమ్మ స్మృతుల్ని విస్మృతి చెందడం అంటే అసంభవం. ఎందుకంటే అంత మహాన్‌గా ఉండేవారు, మమతా స్వరూపంగా ఉండేవారు, పరోపకారిణిగా ఉండేవారు మా అమ్మ అని చెప్తున్నారనమాట అక్కయ్య. తర్వాత అనుభవము అజ్మీర్ నుండి బ్రహ్మకుమారి రాధాబేన్ యొక్క అనుభవం వింటున్నాము. క్యూ నీ తుమ్ వహి కల్ పెళ్లి వలి బచ్చి హో, నువ్వు అదే కల్పపూర్వం కలిసిన అమ్మాయివి అన్నారంట మా అమ్మ అక్కయ్యను. బహుశ స్త్రీ పురుష తీర్థ యాత్ర పర్ జా రही, मैं भी उनमें शामिल हो गई. అయితే మా అమ్మతో కలవక ముందు అక్కకి వచ్చిన ఒక స్వప్నం కోసం వివరిస్తున్నారు. ఎవరు? అజ్మీర్ నుండి బ్రహ్మకుమారి రాధా బెహన్. చాలామంది స్త్రీ పురుషులు తీర్థయాత్రలో వెళ్తున్నారంట. స్వప్నంలో చూసిన దృశ్యం ఇది. నేను కూడా అందరితో కలిసి వెళ్తున్నాను యాత్రకి. वे आपस में बातें करते जा रही थी कि आज ज़रूर ईश्वर के दर्शन करके ही वापस लौटेंगे అయితే వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు యాత్రలో వెళ్తే ఈరోజు మనందరం ఈశ్వరుని యొక్క దర్శనం చేసుకుని తిరిగి వద్దాము అని. చల్తే చల్తే भी एक पहाड़ पर चढ़ने लगे. అందరూ నడుస్తూ నడుస్తూ ఒక కొండ మీదకి ఎక్కారంట. मैं भी उनके साथ पहाड़ पर चढ़ने लगी. నేను కూడా వాళ్ళతో పాటు కొండ మీదకి ఎక్కాను. ऊपर आकर देखा कि एक बहुत बड़ा सभागृह है जिसमें एक बालकनी बनी हुई है और एक पर्दा बालकनी पर लगा हुआ है. ఆ కొండ మీదకి ఎక్కాక అక్కడ ఒక చాలా పెద్ద సభాగృహ హాల్ ఉందన్నమాట. అందులో ఒక బాల్కనీ ఉందంట. ఆ బాల్కనీకి ఒక కర్టెన్ కూడా వేసి ఉందంట. धीरे धीरे वो पर्दा हटता गया और वहाँ सफ़ेद वस्त्र पहने, बाल खोले, एक तेजोमय चेहरे वाली महिला खड़ी थी. కలలో చూస్తున్నారు అక్క ఇది. నెమ్మది నెమ్మదిగా ఆ బాల్కనీలో ఉన్న కర్టెన్ అలాగా ఓపెన్ అవుతూ వచ్చిందంట. ఆ కర్టెన్ వెనకాతల ఒక శ్వేత వస్త్రధారిణి అలా జుట్టు విప్పుకొని తేజోమయ ముఖ కవలికలతో ఉన్న ఒక మహిళ నిలబడి కనిపించారంట. एक अलौकिक रूहानी आकर्षण मुझे उस महिला के प्रति अनुभव हो रहा था. ఒక अलौकिक ఆత్మిక ఆకర్షణ అనుభవం అవుతుంది ఆమెను చూస్తూ ఉంటే. और मैं उनके मुखमंडल को निहारती रही. అలా ఆమె ముఖమండలాన్ని చూస్తూ ఉండిపోయాను నేను. वो तेजोमय महिला वहाँ उपस्थित सभी लोगों को दृष्टि दे रही थी. धीरे धीरे उनकी दृष्टि मेरी दृष्टि से मिली और मैं एकदम अलौकिक अतीन्द्रिय रूहानी सुख शांति की अनुभूति करने लगी. ఆ తేజోమయ రూపంలో ఉన్న మహిళ అక్కడ ఉన్న వారందరికీ దృష్టిస్తూ ఉన్నారు. నెమ్మది నెమ్మదిగా నా పైన కూడా దృష్టి పడింది. నా దృష్టిలో దృష్టి కలిసింది. అమ్మతో దృష్టి కలిసింది నాది కూడా. అప్పుడు ఎక్దమ్ అలౌకిక అతీంద్రియ ఆత్మిక సుఖము శాంతి అనుభూతి అవ్వడం మొదలైంది. ఇదంతా కల్లోనే జరిగింది అక్కకి. मैं अपने सुधबुधु ही भूल गई. ఆ దృష్టి పడగానే నా చైతన్యాన్ని నేను మర్చిపోయాను. कुछ समय पश्चात वो दृश्य गायब हो गया और जो यात्रा में आए स्त्री पुरुष थे वे निंदा करने लगे कि अरे हम इतनी दूर से पैदल चलकर थके हारे आए कि देवी के या ईश्वर के दर्शन होंगे, पर यहाँ तो कुछ भी नहीं मिला. वो तो साधारण स्त्री थी आदि आदि. उनकी बातें सुनकर मुझे बहुत बुरा लग रहा था कि ये उस देवी की निंदा क्यों कर रहे हैं. కొద్దిసేపు అయ్యాక ఏమైందంట, ఆ దృశ్యం మాయమైపోయిందంట. అంటే అక్కడ ఆ మహిళ కనిపించలేదు. మేము ఇంత దూరం నుండి అప్పుడు వెంటనే మిగిలిన వాళ్ళందరూ యాత్రికులు, మిగిలిన అన్నయ్యలు అక్కలు అందరితో ఈమె వెళ్ళారు కదా తెలిసిన కొంతమందితో, వాళ్ళందరూ వెంటనే ఆ సీన్ మాయమైపోగానే నిందించడం మొదలుపెట్టారంటే, ఇంత దూరం నుండి కాలినడకతో అలసిపోయి వచ్చాము, దేవి దర్శనం ఈశ్వరుని దర్శనం జరగాలి అని ఏమీ మాకు ఇక్కడ దొరకలేదు. ఆమె ఎవరో కనిపించింది, ఆమె ఒక సాధారణ మహిళను మేము చూసాము, ఆమె కనిపించడం ఏంటి మాకు అని ఇలా మాటలు అనుకుంటూ ఉన్నారంట అందరూ. అవి విని నాకైతే మంచిగా అనిపించలేదు. వీళ్ళందరూ ఆ దేవిని ఎందుకు నిందిస్తున్నారు అని అనుకున్నారంట. मुझे तो बहुत अच्छा लग रहा था, आत्मिक शांति और सुख का अनुभव हो रहा था. నాకు మాత్రం ఆ దేవిని చూసి, ఆ మహిళను చూసి చాలా ఇష్టపడింది. ఆత్మిక శాంతి సుఖం అనుభవం అవుతుంది. इस प्रकार अजमेर की ब्रह्मा कुमारी राधा बहन जी मातेश्वरी जी के साथ के अपने साकार और अव्यक्त अनुभव सुनाती हुए कहती कि इतने में मेरी आंखें खुल गई और मेरा स्वप्न टूट गया. ఇలా అజ్మీర్ నుండి బ్రహ్మకుమారి రాధాబేన్జీ తన అనుభవం చెప్తూ మమ్మతో ఉన్నటువంటి సాకార మరియు అవ్యక్త అనుభవాలు
వినిపిస్తున్నారు. ఇంతలో నాకు కళ్ళు తెరుచుకున్నాను నిద్ర నుండి. నా కల కట్ అయిపోయింది ఇంక అక్కడి నుండి. मैंने देखा कि सुबह के 4 बजे बज रहे थे. అయితే అప్పుడు టైం చూస్తే ఉదయం 4 గంటలు అంట. ये बात उस समय की है जब मैं लगभग 10-12 वर्ष की थी. అది నా యొక్క 10-12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జరిగింది ఒకరోజు. ఈ దృశ్యం కలలో నేను చూసాను. उस दिन सुबह से ही फिर स्थायी रूप से ईश्वर से मिलने की लगन लग गई. ఆ రోజు నుండి నాకు ఉదయం నుండే లేచిపోయాను. ఆ రోజు నుండి నాకు ఒక గట్టిగా లోపల నుండి ఈశ్వరునితో కలవాలి నేను అనే ఒక లగ్నము ఏర్పడింది. मैं जंगल में जाकर तपस्या करूं ये संकल्प दृढ़ता से बार-बार उठ रहा था. లోపల నుండి గడి మాటికి అనిపిస్తుందంట, నేను అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేస్తాను ఈశ్వరుణ్ణి పొందడం కోసము అని అనిపిస్తుంది అంట. मैं प्रातः 9 बजे के लगभग घर से जंगल में जाने के लिए चुपचाप निकल गई, परंतु चलते चलते जैसे मुझे कोई कह रहा था कि घर छोड़कर जंगल में जाने से भगवान थोड़े ही मिल जाएगा, अभी तुम पढ़ाई करो, समय आएगा तब घर बैठे भी भगवान अवश्य मिलेगा. इस प्रेरणा को पाकर मैं पुनः घर लौट आई और मनोयोग से अपनी लौकिक पढ़ाई में जुट गई. అది ఉదయం 9 గంటల సమయం అయింది. ఉదయం 4 గంటల టైంకి కళ కట్ అయిపోయింది కదా, దానికి ముందు కళలో చూశారు. ఆ రోజే ఉదయం 9 గంటలకి అక్కయ్య సుమారుగా 9 గంటల టైంలో అడవికి వెళ్ళిపోదామని బయటకు వెళ్ళిపోయారంట. ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా మౌనంగా ఇంటి నుండి బయటకు వచ్చేస్తారంట. కానీ వెళ్తూ ఆమెకు ఎవరో అంటున్నట్టు అనిపించిందంట, నువ్వు ఇల్లు వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతే భగవంతుడు ఏమైనా లభించేస్తారా, ఇప్పుడు ఇంకా నువ్వు చదువుకోవాలి, ఆ టైం వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఉండగానే భగవంతుడు తప్పకుండా నీకు దొరుకుతారు అని ఎవరో ప్రేరణ ఇస్తున్నట్టు అనిపించి మళ్ళీ నేను తిరిగి ఇంటికి వచ్చేసి మళ్ళీ నా మనసు అంతా చదువు మీద పెట్టి లౌకిక చదువులో నిమగ్నమైపోయాను అని చెప్తున్నారు అక్కయ్య. जिनको सपने में देखा था उनको अपने सामने देखा. అయితే స్వప్నంలో చూసిన ఆమెను ఎదురుగా కూడా చూడడం అనేది జరిగింది. सन 1960 की बात है. मेरी 10वीं क्लास की परीक्षा पूरी हो गई थी. मेरे लौकिक पिताजी रेलवे पुलिस में जयपुर में ऑफिसर थे. అది 1960వ సంవత్సరము 10th ఎగ్జామ్స్ అయ్యినవి. 10th కంప్లీట్ చేశాను అప్పుడు. లౌకిక నాన్నగారు రైల్వే పోలీస్లో, జైపూర్లో రైల్వే పోలీస్లో పోలీస్ ఆఫీసర్గా ఉండేవారంట. ఏమంటారు రైల్వే పోలీస్ని, आबू रोड रेलवे पुलिस थाना उनके कार्यक्षेत्र में आता था. आरपीएफ अंटाరు, ఆర్పిఎఫ్ ఆఫీసర్గా ఉండేవారంట ఆయన. ఆబూ రోడ్ రైల్వే స్టేషన్లో ఆ పని కోసం వెళ్తూ ఉండేవారంట, ఆఫీస్ పని మీద ఆయన. జైపూర్ అంటే రాజస్థాన్లో ఉంది కదా, అక్కడ నుండి ఆబూ రోడ్ వస్తూ వెళ్తూ ఉండేవారు ఆయన. मेरे भाई और माँ छुट्टियों के कारण मेरे ननिहाल जा चुके थे. మా అన్నయ్య మా అమ్మగారు సెలవుల కారణంగా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. मेरे 1-2 पेपर बाकी थे इसलिए मैं पिताजी के पास जयपुर में ही थी. కానీ నాకైతే 1-2 ఎగ్జామ్స్ ఇంకా ఉండిపోయాయి. 10th క్లాస్ అది 1-2 ఎగ్జామ్స్ ఇంకా అవుతున్నాయి. అందుకని నేను నాన్నగారితో పాటు జైపూర్లోనే ఉండిపోయాను. మా అమ్మ మా అన్నయ్య అమ్మమ్మ ఇంటికి వెళ్ళారు, తాతగారి ఇంటికి. जब परीक्षा पूरी हो गई तो पिताजी ने कहा कि मैं आबू रोड थाने का निरीक्षण करने जा रहा हूँ, तुम भी मेरे साथ चलो, मैं तुम्हें माउंट आबू घूमने भेज दूंगा. ఇంకా ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిందంట, 1-2 ఎగ్జామ్స్ కూడా. అప్పుడు వాళ్ళ నాన్నగారు అన్నారంట, నేను ఈరోజు ఆబూ రోడ్ స్టేషన్లోని అక్కడ ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో బయలుదేరు, నేను నీకు మౌంట్ ఆబూ చూసి రావడానికి పంపిస్తాను, నువ్వు తిరిగి వద్దు కానీ, నేను డ్యూటీలో ఉన్నప్పుడు నువ్వు చూసి వచ్చేద్దావు కానీ पदा అని బయలుదేరించారంట. यहाँ आने के बाद उन्होंने आबू रोड रेलवे पुलिस थाने के एक कर्मचारी के परिवार के साथ मुझे जीप से आबू घूमने भेज दिया. ఆబూ చేరుకున్న తర్వాత ఆబూ రోడ్లో
వాళ్ళ నాన్నగారు అక్కడ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో రైల్వే పోలీస్ స్టేషన్ అబు స్టేషన్‌లో అక్కడ ఒక అంటే పోలీస్ ఆర్‌పీఎఫ్‌లో పనిచేసే ఆయన, అతని కుటుంబం, పరివారం అందరూ అబు వెళ్తున్నారు. వాళ్ళతో పాటు నన్ను కూడా జీప్‌లో కూర్చోపెట్టి పంపించారు. తిరిగి రా అబు అంతా చూసిరా అని. वो कर्मचारी सिंधी था और दिलवाड़ा मंदिर देखकर लौटती हुई पोखरण हाउस के आगे जीप रोककर वर्तमान में पांडा भवन है, वहाँ जीप रोककर अंदर परिवार सहित मुझे भी ले आया. అయితే ఆ పోలీస్ ఎవరైతే ఉన్నారో అతను సింధీ అంట. సింధీ ఫ్యామిలీ వాళ్ళు. తనతో వాళ్ళ పరివారంతో పాటు అక్కయ్య బయలుదేరారు. దిల్వాడా మందిరము చూసారంట అందరూ కలిసి. అక్కడి నుండి రిటర్న్ అవుతూ పోఖ్రాన్ హౌస్ అని పాండవ భవన్. ఇప్పుడు మనం పాండవ భవన్ అని పెట్టుకున్నా, అది పోఖ్రాన్ హౌస్ అని ఉండేది. అది కొనుక్కొని మనం అంతా మోడిఫై చేసుకొని ఇప్పుడు పాండవ భవన్ అని మన అలౌకిక పేరు అది పెట్టుకున్నాం. అక్కడ జీప్ ఆపారంట పాండవ భవన్ ఎదురుగా. జీప్ ఆపి అతను వాళ్ళ కుటుంబంతో సైతంగా ఈ అమ్మాయిని కూడా తీసుకొని లోపలికి వెళ్ళారంట पांडव भवन लोग पोखरण हाउस के अंदर गेट में प्रवेश करते ही दाहिने हाथ की तरफ जो छोटा सा बगीचा और ठंडे पानी की मशीन अब लगी है, वहां पर उस समय एक छोटा टेंट लगा हुआ था. అయితే పాండవ భవన్ పోఖరణ్ హౌస్ అని పేరు కదా. అప్పుడు అక్కడ గేట్లోకి మేము వెళ్ళగానే ఎంటర్ అవగానే కుడి చేతి పక్క ఇప్పుడు ఒక చిన్న గార్డెన్ లాగా ఉంటుంది అన్నమాట. అక్కడ నీళ్లు తాగడానికి చల్లనీళ్ళు మిషన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడున్న సీన్ చెప్తున్నారు అక్కడ. ఆ జాగాలో ఆ టైంలో ఒక చిన్న టెంట్ వేయబడి ఉండేదంట. ఆ పార్క్లా చిన్నది ఏదైతే మొక్కలు గడ్డి ఉన్న ఏరియా ఉందో ఆ ఏరియాలో టెంట్ వేసి ఉండేదంట అప్పట్లో. वहाँ 4 6 मूढ़े और एक टेबल पड़ी हुई थी. टेबल पर कुछ साहित्य पड़ा था. ఆ టెంట్లో ఆ చిన్న టెంట్లోని 4 6 మోడాలు అంటారు. అంటే కాళ్ళ కింద పెట్టుకుంటాం కదా బళ్ళ మనం, అటువంటివి అంటే మోడా అంటారు వాటిని. అవి ఉన్నాయంట. ఏంటి చిన్న చిన్న బల్లలు. తర్వాత ఒక టేబుల్ ఉందంట. ఆ టేబుల్ మీద కొన్ని పుస్తకాలు కూడా ఉన్నాయంట. उस पुलिस कर्मचारी ने अंदर आते ही घंटी बजाई. थोड़ी देर तक कोई नहीं आया. ఆ పోలీస్ ఆయన ఏం చేశారంట, లోపలికి వెళ్ళగానే గంట కొట్టారంట. కొద్దిసేపు వరకు ఎవ్వరు రాలేదంట. మై బీ టెంట్ से निकल बाहर आकर खड़ी हो गई. నేను కూడా టెంట్లో నుండి బయటకు వచ్చి నిలబడ్డాను. ఎవరు రావట్లేదంటే అని చూస్తున్నాను. दोबारा फिर जब उसने घंटी बजाई तो वर्तमान समय जो ईशु दादी और दादी प्रकाश मंजी के ऑफिस का मुख्य गेट है, वहाँ सिंधी फ्रॉक और सिंधी पजामा पहने एक महिला आकर खड़ी हो गई और हमारी तरफ देखने लगी. మళ్ళీ రెండోసారి గంట కొట్టాడంట అతను అక్కడ. అప్పుడు ఏదైతే ఇషు దాది మరియు దాది ప్రకాష్ మణి ఆఫీస్ అని ఉందో, మనం పాండవని ఎంటర్ అవగానే ఆంగన్లో ఉంటుందన్నమాట. అక్కడ చాలామంది మధుబన్ నివాసీలు అక్కడ కుర్చీలు వేసుకుని కూర్చుంటారు. ఆ వెనుక ఒక తలుపు ఉంటుంది, లోపలికి వెళ్తే దాది ఆఫీస్ రూమ్ అవి ఉన్నాయి. ఆ జాగాలోని ఆ ద్వారం ముందు ఒక అక్కయ్య వచ్చారంట, ఒక మహిళ. ఆమె సింధీ ఫ్రాక్, సింధీ గోన్, సింధీ పైజామా వేసుకొని ఉన్న అలాంటి ఒక మహిళ వచ్చి నిల్చున్నారు ఆఫీస్ డోర్ దగ్గర బయట. మా వైపు చూశారు ఆమె. उस महिला को देखते ही मुझे बचपन में देखा वो स्वप्न याद आ गए और तुरंत यह विचार आया कि ये महिला तो वही जिसने मुझे स्वप्न में दृष्टि देकर अतीन्द्रिय सुख और रूहानियत की अनुभूति कराई थी. అప్పుడు వెంటనే ఆ మహిళను చూడగానే చిన్నప్పుడు ఈమెకు 10-12 ఏళ్ల వయసులో ఏదైతే స్వప్నం వచ్చిందో అది గుర్తొచ్చేసిందంట. ఇదే మహిళలా ఉన్నారు, నేను స్వప్నంలో చూశాను, దృష్టి ఇచ్చి అతీంద్రియ సుఖం ఆత్మీక స్థితి అనుభూతి చేయించారు, ఆమె ఎలా ఉన్నారు ఈమె అనిపించిందంట. मैं उन्हीं स्मृतियों की डोर में बंधी हुई आगे बढ़ने लगी और उस महिला से 7-8 फुट की दूरी पर जाकर खड़ी हो गई. అయితే అదే స్మృతుల్ని నేను గుర్తు తెచ్చుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయాను ఆ మహిళ వైపు. మరి 7-8 అడుగుల దూరంలో అలా నిలబడిపోయాను చూస్తూ ఆమెను.
वो मुझे निहारने लगी और दृष्टि देने लगी. ఆమె కూడా నన్ను చూస్తూ ఉన్నారు, దృష్టిస్తూ ఉన్నారు. मैं एकदम హల్కాపన అనుభవ करने लगी. నేను చాలా తేలికగా అనుభవం చేసుకున్నాను నన్ను. ఆమె మా అమ్మ. చూస్తూ చాలా తేలికైపోతూ ఉన్నాను నేను. थोड़ी देर बाद उन्होंने मुझसे पूछा बच्ची कैसी हो, कहाँ से आई हो. అలా చూస్తూ దృష్టిస్తూ కొద్దిసేపు అయ్యాక అడిగారంట, బచ్చి అంటే మా అమ్మ అడిగారంట, బచ్చి ఎలా ఉన్నావు, బాగున్నావా, ఎక్కడి నుండి వచ్చావు అని అడిగారంట. मैंने कहा मैंने आपको बचपन में स्वप्न में देखा था और आज मैं सचमुच जागते हुए आपसे मिल रही हूँ, आपको देख रही हूँ. आहो सौभाग्य मेरे. వెంటనే రాధాబాయి చెప్పారంట, నేను చిన్నప్పుడు కలలో స్వప్నంలో చూసాను మిమ్మల్ని. ఈరోజు నిజంగా చైతన్యంగా మీతో కలుస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను. ఓ నా సౌభాగ్యం అన్నారంట. उन्होंने कहा क्यों नहीं बच्ची, तुम तो कल पहले वाली वही बच्ची हो. వెంటనే మా అమ్మ అన్నారంట, ఎందుకు ఏం లేదు, కల్పపూర్వం యొక్క అదే బచ్చి కదా నువ్వు, ఎందుకు నీకు అనుభవం అవ్వదు, అనుభవం అవుతుంది అన్నారంట. मैंने उनसे पूछा आप कौन हो, ये आश्रम क्या है. తర్వాత రాధాబేన్ మా అమ్మని అడిగారంట, మీరెవరు, ఈ ఆశ్రమం ఏంటి అసలు అని అడిగారంట. उन्होंने आवाज लगाई जमुना, वो जमुना. इतने में एक अन्य महिला वैसी ही सिंधी फ्रॉक पैजामा पहने आई. ఆ తర్వాత నేను ఇలా ప్రశ్నలు వేసేటప్పటికి ఈ ఆశ్రమం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, మీరెవరు అడిగితే వెంటనే ఆ మహిళ అంటే మమ్మ జమునా జమునా అని ఒక వ్యక్తిని పిలిచారు. అప్పుడు ఇంకొక మహిళ సింధీ ఫ్రాక్ పైజామా వేసుకొని ఉన్నారు, ఆమె కూడా, ఆమె వచ్చింది. उन महिला से कहा जमुना जाओ इस बच्ची को अच्छी तरह परिचय दो, समझाओ. అప్పుడు ఆమెను చూస్తూ ఈమె చెప్పారు, జమునా వెళ్ళు, ఈ బచ్చికి చక్కగా పరిచయం చెప్పు, एक्सप्लेन చేయి అని చెప్పారంట. वर्तमान समय पांडा भवन की जो डिस्पेंसरी वाली गली है वहाँ वो महिला चली गई. అలా చెప్పేసి ఆ మహిళ అంటే మమ్మ ఇప్పుడు ఏదైతే డిస్పెన్సరీ ఉందో సందులాగా ఉంటుంది, అందులో నుండి డైనింగ్కి వెళ్తాం, అటువైపు వెళ్ళిపోయారంట మమ్మ. जमुना दादी मुझे उसी टेंट में लेकर आई और लगभग आधा घंटा समझाए. అప్పుడు మళ్ళీ ఈ టెంట్ వైపే జమునా దాది నన్ను తీసుకొని వచ్చి కూర్చోపెట్టి ఒక అరగంట సేపు మాకు చెప్పారు. उस समय मेरी आयु 16 वर्ष की थी. అప్పుడు నా ఏజ్ 16 సంవత్సరాలు. जमुना दादी ने छोटे काले और सफ़ेद छपे हुए झाड़ त्रिमूर्ति पर समझाए, परंतु मेरी समझ में कुछ भी नहीं आ रहा था क्योंकि मेरा पूरा ध्यान तो उस तेजस्वी महिला की स्मृति में ही लगा हुआ था. అయితే జమునాబేన్ ఒక చిన్న సైజులో ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ ప్రింట్లో ఉన్నటువంటి కల్పవృక్ష చిత్రం, త్రిమూర్తి చిత్రం ఇవి చూపించి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నాకేమీ అర్థం అవడం లేదు ఆమె చెప్తున్నాయి, ఎందుకంటే నా దృష్టి అంతా ఆ తేజస్వి మహిళ ఎవరైతే కనిపించారో ఆ స్మృతులలోకే వెళ్ళిపోతూ ఉంది. అటువైపే నా మనసు ఉండడం వలన ఈమె ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు जमुना दादी ने वो झाड़ त्रिमूर्ति का चित्र और मनुष्य मत और ईश्वरीय मत में महान अंतर की एक रजत रंग की पुस्तक मुझे भेंट स्वरूप दे दी. ఎక్స్ప్లెయిన్ చేయడం అయ్యాక జమునా దాది ఏం చేశారంట, కల్పవృక్షం యొక్క చిత్రం, త్రిమూర్తి చిత్రం ఒకటి, ఇంకా మానవ మతము ఈశ్వరీయ మతం మధ్య ఉన్న భేదము అని, ఇప్పుడు లేదు ఆ బుక్, మేము జ్ఞానంలో వచ్చినప్పుడు కూడా ఉండేది ఒక పుస్తకం, అది సిల్వర్ కలర్ కవర్ ఉంటుంది దానిపైన అట్ట. అలాంటి పుస్తకం నాకు ఒక గిఫ్ట్గా ఇచ్చేసారు యమునా దాది. ఆ 2 చిత్రాలు ఈ పుస్తకం నాకు గిఫ్ట్ ఇచ్చారు, సౌగాత్గా ఇచ్చారు. मैं पुनः पिताजी के साथ आबू रोड से अपने लौकी घर आ गई. నేను మా నాన్నగారి దగ్గర చేరుకున్నాను. ఆబూ రోడ్ నుండి लौकी ఇంటికి వచ్చేస్తాం మేము. मैंने उस पुस्तक को पढ़ा और त्रिमूर्ति झाड़ के चित्र भी पढ़े. मैं उन्हें देखती रहती थी परंतु मुझे कुछ समझ में नहीं आई. ఇంటికి వచ్చాక పుస్తకాలు చదివాను, చిత్రాలు కూడా చూశాను, కానీ నాకేమీ అర్థమయ్యేది కాదు. मैंने चित्र और पुस्तक अपने पिताजी को दे दिए. ఆ పుస్తకము చిత్రాలు మా నాన్నగారికి ఇచ్చేసాను నేను. समयानुसार मैं भक्ति करती रही, कई प्रकार के योग भी सीखती रही और उधर पढ़ाई भी करती रही. अंदर ही अंदर ईश्वर प्राप्ति की लगन भी तेज होती चली गई. అప్పటి సమయానుసారం నేను భక్తి కూడా చేస్తూ ఉన్నాను, అనేక రకాల యోగాలు కూడా నేర్చుకుంటూ వచ్చాను, ఒకవైపు చదువు కూడా చదువుకుంటున్నాను. లోపల లోపల ఈశ్వర ప్రాప్తి యొక్క తపన కూడా నాలో తీవ్రమవుతూ వస్తుంది.
భక్తి का फल प्राप्त होने का समय आ ही गए ఇలా ఉండగా భక్తి ఫలం తీరే ఆ రోజు రానే వచ్చేసింది. मैं बीए करके एलएलबी फाइनल में पहुंच चुकी थी. చదువులో అలా చదువుకుంటూ బీఏ కంప్లీట్ చేసి ఎల్ఎల్బి కూడా ఫైనల్ ఇయర్కి చేరుకుని ఉన్నారంట అక్కయ్య ఆ టైంలో. 10 अक्टूबर 1965 को पहली बार जयपुर में तिलक नगर में हमारे घर से 7 मकान छोड़कर प्रजापिता ब्रह्म कुमारी ईश्वरीय विश्वविद्यालय का एक नया केंद्र प्रारंभ हो रहा था, जिसके उद्घाटन का निमंत्रण हमारे लौकिक पिताजी को मिला था. అది 10 అక్టోబర్ 1965 మొదటిసారి జైపూర్లో సెంటర్ ఓపెన్ చేయడానికి వచ్చారు. తిలక్ నగర్ ఏరియాలో వాళ్ళ ఇంటి నుండి, రాధాబేన్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి 7 ఇళ్ళు దాటాక అక్కడ ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. కొత్త సెంటరు ఓపెన్ అవుతున్న సందర్భంగా మా నాన్నగారికి, మా లౌకిక నాన్నగారికి ఇన్విటేషన్ ఇచ్చారు అక్కడ రమ్మని. ఆఫీసర్ కదా ఈయన. वे उस समय जयपुर में पुलिस अधीक्षक थे. जयपुर पुलिस ऑफिसर का उन्नर वाल नानगार. इस बीच कुछ इस प्रकार की घटनाएं हो गई थी कि मैं आस्तिक से एकदम नास्तिक बन गई थी. అయితే ఇవన్నీ జరిగే లోపల ఎప్పుడో మా అమ్మ కళ్ళ రావడం, మధుబన్లో కలవడం, మళ్ళీ వచ్చి మళ్ళీ బిఏ ఎల్ఎల్బి వరకు వచ్చారు అక్కయ్య. అప్పటికి జైపూర్లో సెంటర్ ఓపెన్ అయ్యే టైం వచ్చింది. అప్పటికి నేను చదువులలో పడి నా ఏజ్ పెరుగుతూ ఆస్తికత్వం నుండి నాస్తికురాలైపోయాను. కొన్ని రకాల ఘటనలు నేను చూసి నాస్తికురాలైపోయి ఉన్నాను అప్పటికి. शायद मेरी भक्ति पूरी हो गई थी, అంటే నా భక్తి పూర్తయిపోయిందేమో మరి. ఆపేసి భక్తి नास्तिकत्वाనికి వచ్చేసాను. जब पिताजी ने ब्रह्म कुमारी केंद्र के प्रारंभ होने की बात कही और मुझे भी अपने साथ चलने को कहा तो मैंने एकदम मना कर दिया और कहा कि मुझे अब धर्म में कोई रुचि नहीं, मैं नहीं जाऊंगी. అయితే వాళ్ళ నాన్నగారు బ్రహ్మకుమారి సెంటర్ ఇక్కడ ఏదో ప్రారంభిస్తున్నారు, రా నువ్వు కూడా నాతో పాటు, నన్ను పిలిచారు అని అన్నారంట. అప్పుడు అక్కయ్య అన్నారంట, లేదు లేదు, ధర్మం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, ధార్మిక విషయాల్లో నేను రాను అన్నారంట. परंतु पिताजी के जोर देकर कहने पर उनका मान रखने के लिए मैं बिना इच्छा के भी उनके साथ चली आई. కానీ మా నాన్నగారు బయలుదేరు అంటే ఆయన మాటకు గౌరవం ఇవ్వాలని నాకు ఇష్టం లేకపోయినా నేను వెళ్ళాను సెంటర్కి ఆ రోజు. वहाँ कुछ विरोधियों ने हंगामा किया, ब्रह्मा कुमारी संस्था के खिलाफ बोला और छोटी छोटी पुस्तकों को भी श्रोतागण में बांटा. मुझे ब्रह्मा कुमारी बहनों के प्रवचन अच्छा लग रहे थे और हंगामा करने वालों का पुस्तक वितरण करना बहुत बुरा लग रहा था. जैसे तैसे कार्यक्रम पूरा हुआ. అయితే అక్కడికి మేము వెళ్ళాక అక్కడ ఏం చూసామంటే కొంతమంది విరోధీలు వచ్చి గొడవ చేస్తున్నారంట. బ్రహ్మకుమారి సంస్థకు విరోధంగా, యాంటీగా గొడవ పెట్టుకొని గొడవ చేస్తున్నారంట. వాళ్ళు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ చిన్న చిన్న పుస్తకాలు కూడా ఏవో పంచుతున్నారంట. అయితే బ్రహ్మకుమారి అక్కల ప్రవచనం నడిచింది. ఆ ఉపన్యాసం నాకు చాలా ఇష్టపడింది. కానీ ఇంకోవైపు ఈ హంగామా చేసిన వాళ్ళని తలుచుకుంటే, వాళ్ళు పుస్తకాలు పంచడం, అక్కడ గొడవలు పెట్టడం చూసి నాకు చాలా మంచిగా అనిపించలేదు, అది బాగాలేదు అనిపించింది. మొత్తానికి ఎలాగోలా కార్యక్రమం పూర్తయింది ఆ రోజు, ఓపెనింగ్ కార్యక్రమం. दूसरे दिन सायंकाल 6 बजे मैं केंद्र पर पहुंची. वहाँ क्लास में लगे चित्रों को देखने लगे. రెండో రోజు సాయంత్రం 6 గంటలకు సెంటర్కి వెళ్ళిపోయారంట అక్కయ్య. అక్కడ క్లాస్ రూమ్లో ఉన్న చిత్రాలను చూస్తూ ఉన్నారంట. जब उस तेजस्वी महिला का चित्र भी दीवार में लगा देखा तो मैं एकदम रोमांचित हो गई कि अरे ये तो वही है स्वप्न वाली और आभा वाली तेजस्विनी. అయితే ఆ చిత్రాన్ని చూస్తూ ఉంటే గోడ మీద మమ్మ చిత్రం కూడా ఉందంట గోడకి పెట్టి. నేను చూడగానే నా రోమాలు నిలిచిపోయాయి. అరే ఈ మహిళ నేను కళలో చూసిన ఆమె, ఆబులో నేను కలిసిన ఆమె ఫోటోయే ఇది అని అనుకున్నారు. ఇతనే మీ బ్రహ్మకుమారి బెన్ క్లాస్ మీ కోర్స్ కరాని అని. ఈ లోపల కోర్స్ చేయించడానికి అక్కే వచ్చేసారు క్లాస్ హాల్లోకి. मैंने उन्हें उसी चित्र की तरफ इशारा करके पूछा कि ये किसकी तस्वीर है और वर्तमान में ये कहाँ पर है.
అప్పుడు ఆ అక్కి రాగానే హాల్లోని ఆ అక్కికి నేను ఆ ఫోటో చూపించి అడిగాను, ఇది ఎవరి ఫోటో, ఈమె ఎవరు ఈ ఫోటోలో ఉన్న ఆమె, వర్తమాన సమయంలో ఈమె ఎక్కడున్నారు అని అడిగారంట అక్కయ్య. उन्होंने थोड़े में उस महिला का परिचय दिया कि ये हमारी जगदम्बा सरस्वती मम्मा है, यज्ञ माता है, ఆది ఆది కొన్ని మాటల్లో పరిచయం ఇచ్చారంట అక్కయ్య. ఈమె జగదాంబ సరస్వతి మమ్మ అంటాము, యజ్ఞమాత అని ఇలా ఇలా కొన్ని మాటల్లో मम्मा का परिचय చెప్పారంట అక్కయ్య. मैंने सुनते सुनते पूरा परिचय पाकर गदगद हो रही थी एवं मन ही मन सोच रही थी कि ये साप्ताहिक पाठ्यक्रम पूरा होते ही आहबू मम्मा से मिलने अवश्य जाऊंगी और उनसे ढेर सारी ज्ञान चर्चा करूंगी. అయితే నేను ఆమె చెప్తున్న మమ్మ పరిచయము వింటూ వింటూ నా ఒళ్ళు గగిరపాటు చెందుతుంది. మనసులో ఒకవైపు ఆలోచించేస్తున్నాను కూడా, ఈ 7 రోజుల కోర్సు పూర్తయిపోని అప్పుడు నేను ఆబు వెళ్తాను మా అమ్మతో కలవడానికి తప్పకుండాను. ఆమెతో కలిసి చాలా జ్ఞానం యొక్క విషయాలు చర్చిస్తాను అని ఆలోచించేస్తున్నాను లోపల, ఆమె మమ్మ కోసం చెప్తూ ఉంటే. पूरे पूरे परिचय के बाद मुझे उन्होंने बताया कि इसी वर्ष 24 जून को उन्होंने देह त्याग दी है. పూర్తిగా మా అమ్మ కోసం అంతా ఎక్స్ప్లెయిన్ చేసాక అప్పుడు లాస్ట్లో ఆ అక్కి చెప్పారంట, ఇదే సంవత్సరంలోని 24 జూన్ నెల 24 తారీఖున ఈమె తమ దేహాన్ని వదిలి వెళ్ళిపోయారు అని చెప్పారంట అక్కయ్య. मैं तो मानो एकदम हक्की बक्की रह गई और बोली अब मैं इनसे कभी नहीं मिल सकूंगी. ఇంకా చూడండి నా ఫీలింగ్స్ ఎలా అయిపోయాయంటే ఇంకా ఏమంటారు, అంటే అలా అవాక్కైపోయి అన్నారు అంట. అయితే ఈమెతో ఇంకెప్పటికీ నేను కలవడం అవదా అని అడిగారంట. मैं मम्मा से बिछड़ने का दुख महसूस करने लगी, किंतु दूसरे ही पल आबू में उनकी दृष्टि द्वारा मिले अलौकिक अतीन्द्रिय सुख శాంతి की అనుభూతి में खो गई. నేను మమ్మ నుండి దూరం అయిపోయానా అనే ఒక దుఃఖం నాలో వచ్చేసింది అప్పుడు. కానీ అదే క్షణాలలో మళ్ళీ ఆబులో ఆమెతో నేను కలిసినప్పుడు దృష్టి ద్వారా ఏదైతే అలౌకిక అతీంద్రియ సుఖము శాంతి అనుభూతి చేశానో ఆ అనుభూతులు గుర్తు తెచ్చుకుని దానిలో లీనమైపోయాను అని చెప్తున్నారు అక్కయ్య. సూక్ష్మ और శాశ్వత సహారా, సూక్ష్మంగా శాశ్వతంగా ఉండే సహయోగం అనుభూతి చేయించారు మమ్మ. उसी रात मैंने एक स्वप्न देखा कि एक सोने जैसी सुनहरी सीढ़ी आसमान की तरफ बहुत ऊपर तक बनी हुई थी. मैं अकेली उस सुनहरी सीढ़ी पर चढ़ती जा रही हूँ. అదే రోజు కోర్స్ విని ఇంటికి వచ్చేసరి పడుకున్నారు. రాత్రి ఒక స్వప్నం కనిపించిందంట. ఏంటంటే బంగారు మెట్లు ఆకాశం వైపు చాలా పై వరకు ఉన్నాయంట బంగారం మెట్లు. నేను ఒంటరిగా ఆ మెట్లు ఎక్కిపోతూ వెళ్ళిపోతూ ఉన్నాను కలలో. चढ़ते चढ़ते जब एकदम चोटी पर पहुंच जाती हूँ तो देखती हूँ कि थोड़ी सी जगह की चोटी पर है और पकड़ने आदि के लिए कोई घेरा और सहारा आदि कुछ भी नहीं है. అలా ఫైనల్ శిఖరానికి వెళ్ళిపోయాను నేను. మెట్లు ఎక్కుతూ అక్కడ చిన్న జాగానే ఇంకా ఉంది, అంత ఎత్తులోకి వెళ్ళిపోయాను. పట్టుకోవటానికి ఏమీ ఆధారం లేదు అక్కడ. వేలాడుతూ ఉన్నాను మెట్ల మీద అక్కడ. बिना कुछ पकड़े मैं चोटी पर खड़ी थी तथा चारों तरफ देख रही थी. ఏమీ ఆధారం లేకుండా పట్టుకోకుండా అక్కడ నిలబడి నేను నలువైపులా చూస్తూ ఉన్నాను. इतने में భయంకర ఆంధీ తుఫాన్ చల్నే లగే और वो सीढ़ी जोर जोर से हिलने लगी. ఇంత లోపల చాలా తుఫాను గాలి వచ్చేసి ఆ మెట్లు జోరు జోరుగా కదలడం మొదలైందంట. मैं एकदम घबरा गई और सहारा ढूंढने लगी कि किसको पकड़ूं. నేను భయపడిపోయాను. ఈ గాలికి ఊగిపోతున్న ఆ మెట్ల పైన ఏ ఆధారం లేదు పట్టుకోవడానికి, ఏం పట్టుకోను అని వెతుక్కోవడం మొదలుపెట్టాను. ఏ సోచి రही थी कि एकदम आसमान में ऊपर मम्मा को खड़े देखा. ఇలా నేను భయపడుతూ ఆలోచిస్తుండగానే ఆకాశంలో నాకు మమ్మ నిలబడి కనిపించారు. మమ్మ सामने ऊपर में धर में खड़ी थी और मुझे कह रही थी कि बच्ची और किसी सहारे को मत ढूंढो, बस एक शिव बाबा को ही याद करो, वही तुम्हारे सच्चे सहारे हैं. మమ్మ నా ఎదురుగా నిల్చున్నారు ఆకాశంలో ఒకవైపు. నాకు చెప్తూ ఉన్నారు, బచ్చి ఇంకెవ్వరి సహాయము ఆధారం వెతకకు, ఒక శివ బాబానే జ్ఞాపకం చేసుకో, అతడే నీకు సత్యమైన ఆధారము అని
मम्मा చెప్పారంట, बच्ची जीवन में सच्चाई पर चलने में बहुत आंधी तूफान आएंगे पर घबराना नहीं। बच्ची జీవితంలో సత్యత యొక్క మార్గంలో నడవడానికి చాలా పెనుగాలి తుఫాన్లు వస్తాయి, కానీ నువ్వు భయపడకు। एक शिव बाबा की याद में रहना, बाबा का हाथ और साथ कभी मत छोड़ना। अंत में जीत सच्चाई की होगी और ये आंधी तूफान सब शांत हो जाएंगे। నువ్వు ఒక శివ బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉండు, బాబా చెయ్యి, బాబా తోడు, ఎప్పుడు విడిచిపెట్టకు। ఆఖరిలో సత్యతకే విజయం జరుగుతుంది, ఈ పెనుగాలి తుఫాన్లన్నీ శాంతమైపోతాయి అప్పుడు అని చెప్పారంట మమ్మ కలలో। बस ये कहकर मम्मा अंतर ध्यान हो गई और मैं एकदम शिव बाबा कहकर याद करने लगी। ఇలా అంటూ మమ్మ మాయమైపోయారంట। నేను शिव बाबा అనడం మొదలుపెట్టాను, బాబాను గుర్తు చేసుకోవడం। शिव बाबा बस एक आप ही मेरे सच्चे सहारे हो, तूफान आंधी सब रुक गई। शिव बाबा మీరే నాకు సత్యమైన సహయోగము ఆధారము అంటున్నారంట అక్కయ్య కళ్ళలోని। అప్పుడు పెనుగాలి తుఫాన్ ఆగిపోయిందంట। एकाएक मेरी आंखें खुल गई तो मैंने देखा कि मैं अपनी कमरे में सो रही थी। వెంటనే నా కళ్ళు తెరుచుకునే నిద్ర నుండి లేచిపోయాను। చూస్తే గదిలో పడుకొని ఉన్నాను, నేనే మెట్ల మీద లేను। मैंने आंखें फिर से बंद कर ली तो बंद आंखों से मुझे ऐसा महसूस हुआ कि मेरे कमरा प्रकाश से भर गया है। మళ్ళీ నేను కళ్ళు మూసుకొని అదే గదిలో కళ్ళు మూసుకొని పడుకున్నాను। కళ్ళు మూతపడి ఉండగానే కళ్ళు మూసుకొని ఉన్నాను, కానీ నా గదిలో ఒక ప్రకాశం నిండిపోయి ఉంది అనేది కనిపించింది నాకు। कोई मेरे सिर पर बहुत प्यार से हाथ फिरा रहा है, ఎవరో వచ్చి నా తల మీద ప్రేమతో చెయ్యి ఇలా అంటూ ఉన్నారు అనిపించింది। मैंने बंद आंखों से पलट कर अपने सिर की ओर देखा तो मम्मा मेरे सिरहाने बैठी हुई थी, बहुत ही प्यार से मुझे देख रही थी। అయితే నేను వెంటనే కళ్ళు మూతపడి ఉండగానే నేను ఫీల్ అవుతున్నాను, నేను తల వైపు చూసాను। చూస్తే మమ్మ కూర్చొని ఉన్నారు నా తల దగ్గర, ప్రేమతో నన్ను చూస్తూ ఉన్నారు, చాలా ప్రేమతో। मैंने कहा मम्मा आप इतनी जल्दी क्यों चली गई, मुझे तो आपसे बहुत कुछ छुपाना था। మమ్మ మీరు ఇంత తొందరగా ఎందుకు వెళ్ళిపోయారు, మిమ్మల్ని కలిసి నేను చాలా పొందాలనుకున్నాను అన్నారంట మమ్మతో। मम्मा ने कहा बच्ची मैं तो कहीं नहीं गई, तुम्हारे पास ही हूँ, जब भी जरूरत होगी मैं सदा सूक्ष्म में तुम्हें మద్దతు देती रहूंगी। అప్పుడు మమ్మ అన్నారంట, బచ్చి నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, నీతోనే ఉన్నాను నేను, ఎప్పుడు నీకు అవసరమైనా నన్ను తలుచుకుంటే నేను సదా సూక్ష్మ రూపంలో నీకు సహయోగము ఇస్తూ ఉంటాను అన్నారంట మమ్మ। बच्ची ध्यान रखना, माया बहुत आएगी, परीक्षाएं आएंगी, परंतु बाबा का हाथ मत छोड़ना। ఇంకా ఏమన్నారంట, బచ్చి నువ్వు గమనిక పెట్టుకో, మాయ చాలా వస్తుంది, పరీక్షలు చాలా వస్తాయి, కానీ బాబా చేయి ఎప్పుడు విడిచిపెట్టకో అని చెప్పారంట। బాబా తుమ్సే బహుత్ సేవ లేంగే, అలాగాని నువ్వు నిలబడితే నీ ద్వారా బాబా చాలా సేవ చేయించుకుంటారు అని చెప్పారంట మమ్మ। मम्मा सिर पर हाथ फेरती रही, मुझे जैसे मम्मा सुला रही थी, मैं सचमुच गहरी नींद में सो गई। ఇలా మాట్లాడుతూ మమ్మ నా తల మీద చేయి ఇలా నిమురుతూ ఉన్నారు, అంటే మమ్మ నాకు పడుకోబెడుతున్నారు అనిపించింది। నేను నిజంగానే అలాగే నిద్రలోకి వెళ్ళిపోయాను, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను మళ్ళీ। सुबह उठी तो मम्मा की बातें और रात का स्वप्न याद आया। ఉదయం లేవగానే మమ్మ నాతో మాట్లాడిన మాటలు, रात्रि నాకు వచ్చిన స్వప్నం ఇవన్నీ గుర్తొచ్చాయి। मैं सोचने लगी कि रात को जो हुआ वो सच था या स्वप्न था। ఆలోచిస్తే రాత్రికి నేను చూసింది జరిగింది అది నిజమా స్వప్నమా అనిపించింది। सचमुच जीवन में अनेक परीक्षाएं आंधी तूफान आते हैं, परंतु एक बल एक भरोसे एक शिव बाबा की याद में रहने से सब पास हो गए और होते जा रहे हैं। मेरी अवस्था अचल अडोल निर्भय बनी हुई है। मम्मा की शिक्षाएं सदा याद है और याद रहेगी। నిజంగానే తర్వాత ఏమైంది, జీవితంలో అనేక పరీక్షలు, వెనుగాలి తుఫాన్లు వస్తూ వచ్చాయి, కానీ ఒకే బలం, ఒకే విశ్వాసం, ఒకే శివబాబా స్మృతిలో ఉండడం వలన వాటన్నింటినీ దాటుకుంటూ వచ్చాను, ఇంకా దాటుకుంటూ వెళ్తున్నాను। ఈ విధంగా నా స్థితి అచల్గా అడవులుగా నిర్భయంగా తయారైపోయింది। మమ్మ యొక్క శిక్షణలు సదా స్మృతిలో ఉన్నాయి మరియు స్మృతిలో ఉంటాయి అని చెప్తున్నారు అక్కయ్య అనుభవము। అచ్చా, రేపు మళ్ళీ
బురాన్పూర్ మహారాష్ట్ర నుండి బ్రహ్మకుమారి సుధాబేన్ అనుభవాలతో ప్రారంభిస్తాం రేపు. ఓం శాంతి. माँ की ममता क्या होती है, माँ तुझ में हमने देखा. माँ की ममता क्या होती है, माँ तुझ में हमने देखा. हे जगदम्बे तेरी गोद में सब जग को पलते देखा. माँ की ममता क्या होती है, माँ तुझ में हमने देखा. शीतल शीतल आंचल में जो